హాయ్ హలో వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. సో ఒక్కొక్కటి క్లీన్ చేస్తూ ఉన్నా అనమాట. సో ఇప్పుడైతే దేవుని సామాన్లన్నీ క్లీన్ చేస్తూ ఉన్నా అండి. చాలా రోజులు అయిపోయింది కదా, నియర్లీ 7 months అంటే ఇంకా డస్ట్ అంతా పడిపోయి ఉంటుంది కదా. సో దేవుని రూమ్ అంతా సో అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను. చాలా డస్ట్గా ఉన్నాయి, చూస్తే షాక్ అవుతారండి. సో ఇంకా వెండి దీపాలు అయితే ఇంకా ఫుల్ బ్లాక్ అయిపోయాయి. సో అసలు వెళ్తాయా వెళ్ళవా అన్న డౌట్ అయితే ఉందన్నమాట. సో మీకు కూడా చూపిస్తూ ఉండండి. సో చూస్తున్నారు కదా, ఫుల్ బ్లాక్ అయిపోయినాయి. సో చిన్నవండి డైలీ పెట్టడానికి. సో దీంట్లో పెడుతూ ఉంటాను అనమాట డైలీకి. సో ఇంకా పితాంబరి పౌడర్ తీసుకొని ఇంకా బాగా దిక్కుతూ ఉన్నాను. అవి దీపాలు చూస్తూనే షాక్ అయిపోయాయి, ఏంది ఇంత బ్లాక్ అయిపోయాయి అని చెప్పేసి. సో గాలికి నార్మల్గా బ్లాక్ అవుతాయి అంటారు కదా వెండివి. సో అవి నిజమేనండి, ఎంత బ్లాక్ అయిపోయాయి అంటే అంత బ్లాక్ అయిపోయాయి. నేనైతే ఫస్ట్ చూస్తూనే షాక్ అయ్యాను. అవి చూసి ఇంకా మార్చుకోవాలేమో అని అనుకున్నాను అనమాట. సో మరి ఇంకా పీతాంబరి పౌడర్ యూస్ చేసి బాగా రబ్ చేసి తిక్కితే ఇంకా ఫుల్ ఒక కలర్కి వచ్చాయన్నమాట. పాప పక్కన ఉందండి. సో సౌండ్స్ చేస్తూ ఉందన్నమాట నైట్. సో పట్టుకోకుండా ఉంది. ఇంక అందుకే నేను వాయిస్ ఓవర్ అన్న ఇద్దామని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. సో తనే సౌండ్ చేస్తూ ఉంది. ఆ బ్లాక్ కలర్ని చూసి నేను షాక్ అయ్యి సో ఇంకా చేంజ్ చేసుకోవాలేమో సిల్వర్వి అని చెప్పేసి అనుకున్నాను, కానీ పర్లేదు వెళ్ళాయండి. బట్ నేనేంటంటే చిన్నది తీసుకున్నాను అనమాట ఫస్ట్ టైం పెట్టడానికి. సో ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా తర్వాత మరి పెద్దగా తీసుకున్నప్పుడు ఇంకా ప్లెయిన్లో తీసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యి ఇంకా మా పర్చు తీసిచ్చినప్పుడు ఇంకా ప్లెయిన్ తీసుకున్నాను అండి. ఏంటంటే ఇంకా అలా డిజైన్ ఉంటుంది, కానీ డిజైన్ చూడడానికి కానీ డస్ట్ పేరుకుంటే సో నల్లగా కనిపిస్తాయండి. సో అక్కడ ఎంత రబ్ చేసినా కానీ పోవు అనమాట. సో చిన్నగా తీసుకున్నప్పుడు నాకు అదే ఐడియా వచ్చి ఇంకా మరి పెద్దగా తీసుకునేటప్పుడు ఆ తప్పు చేయకూడదు అని చెప్పి పెద్దగా తీసుకున్నప్పుడు ప్లెయిన్ తీసుకున్నాను అనమాట. చూసారు కదా ఎంత డస్ట్ కనిపిస్తుందో ఈ పక్కది. సో రైట్ సైడ్ది సో చూస్తున్నారు కదా, ఇంకా అటు సైడ్ది ఇంకా క్లీన్ చేసింది కొంచెం తెల్లగా వచ్చిందండి. డిజైన్ ఉండేది తీసుకుంటే ఆ నల్లది పోదనమాట. సిల్వర్ ఏమైనా తీసుకోవాలి అన్నప్పుడు డెఫినెట్లీ ఇలా ప్లెయిన్లో తీసుకోవడమే బెస్ట్ అండి. అవైతేనే నీట్గా ఉంటాయి. అదే నేను సజెస్ట్ చేసేదన్నమాట, సిల్వర్ ఐటమ్స్ తీసుకోవాలి అన్నప్పుడు ప్లెయిన్లో ఉన్నవి తీసుకోవాలి. ఫైనల్గా నేనైతే క్లీన్ చేసేసానండి. ఇంకా నెక్స్ట్ నేను టిఫిన్కి రెడీ చేసేసానండి. సాగు, అలానే సాగులోకి పూరి సాగు అనమాట టిఫిన్. ఇంకా పూరి కూడా రెడీ చేసేసాను పిండి. చూస్తున్నారు కదా ఇది. ఇంకా మరి ఏం షూట్ చేయలేదండి, ఇంకా అప్పటికే టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా చేసేసి ఇంకా అలా షూట్ చేశాను అనమాట. సో టిఫిన్ అయితే ఇంకా చాలా రోజుల తర్వాత వస్తే ఒక్కొక్కటి తీసుకుంటూ ఉండాలి కదా, ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా నేనైతే అదే ప్రాసెస్లోనే ఉన్నాను అండి. ఒకే రోజే అన్నీ క్లీన్ చేసుకోవాలని కదా పాపను పట్టుకొని, అందుకే నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు ఇంకా అలా చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఫైనల్గా ఇంకా మా హస్బెండ్ ఇంకా వెళ్ళి ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని వచ్చారు లంచ్కి. ఇంకా ఫైనల్గా ఇంకా ఆఫ్టర్నూన్ రైస్ కూడా పెట్టేస్తూ ఉన్నానండి. ఇంకా తర్వాత నేను ఏం షూట్ చేయలేదు, ఇంకా రైస్ పెట్టడం ఒక్కటే షూట్ చేశాను. రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత మరి ఈవినింగ్ వ్లాగ్ షూట్ చేసినట్టున్నాను ఆ రోజు. ఫైనల్గా ఇంకా ఈవినింగ్ అలా వెళ్తూ ఉన్నాము. 6:37కి 6 పైన వెళ్తూ ఉన్నామండి పార్క్కి. ఎందుకంటే దోమలు ఉండవు కాబట్టి ఇంకా 6:30 పైన అలా. సో ఆ టైంకి తీసుకొని వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఆ టైంకి పిల్లలు కూడా ఉన్నారండి. సో ఒకరోజు చూసే టైంకి ఇంకా ఉన్నారు. సో ఆ టైంకి పిలుచుకొని వెళ్తూ ఉన్నాము. ఫైనల్లీ ఇంకా రోజు ఓనర్స్ని మాట్లాడిద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. 5కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఫుల్ అసలు చుట్టుకుంటాయన్నమాట దోమలు. ఇంకా అసలు కూర్చోలేము బెంచ్ పైన. అందుకోసం కొంచెం లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి ఇంకా తీసుకొని వెళ్ళాలి అన్నట్టు వాకింగ్కి కొంచెం లేట్గా తీసుకొని వెళ్తామన్నమాట. ఇంకా ఎలాగో ఓనర్స్ని కూడా ఇంకా పలకరించలేదని చెప్పేసి ఇంకా అలానే వాళ్ళని కూడా పలకరిద్దామని చెప్పేసి వెళ్ళాము. పలకరించేసి ఇంకా మరి పార్క్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామండి. సో వాళ్ళు మరాఠీస్ అని చెప్పాను కదా, సో చాలా బాగా క్లోజ్గా ఉంటారనమాట. సో ఒక ఎలా అంటే ఇంట్లో అమ్మ వాళ్ళు ఎలా ఉంటారో అలా అనిపిస్తుంది. ఎందుకు అలా స్పెషల్గా చెప్తున్నాను అంటే నీట్గా చూసుకుంటారు, వాళ్ళు కిందనే ఉంటారు కాబట్టి. సో వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. సో బాగా మాట్లాడేది కానీ వే ఆఫ్ టాకింగ్ కానీ ఇంటికి పిలవడం కానీ సో అలా బాగా కలుపుకొని పోతారనమాట. సో అందుకే మేము కొంచెం క్లోజ్ అనమాట వాళ్ళకి. సో అందుకోసం వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాము. ఇంకా అదే చెప్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఇంకా కొబ్బరికాయ అలా ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా కొబ్బరికాయ అలానే ఫ్రూట్స్ ఇచ్చారనమాట.
వెళ్ళి మాట్లాడిచ్చిన దానికి. ఇంకా కనిపించినప్పుడల్లా మా హస్బెండ్ అడుగుతూనే ఉన్నారంట. ఇంకా అందుకే వెళ్దామని చెప్పేసి ఇంకా వెళ్ళేసి వచ్చాము. ఇంకెప్పుడూ అయితే వెళ్ళం కానీ అప్పుడప్పుడు ఏదైనా వెళ్తూ ఉంటాం అనమాట పిలిచినప్పుడు అలా. ఇంకా స్వీట్స్ అవన్నీ చెప్పనక్కర్లేదండి. అవి ఎప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళారు అంటే ఆ మరాఠీ సైడ్ స్పెషల్ లేకపోతే వాళ్ళ ఊరు సైడ్ స్పెషల్స్ అవి తెచ్చిస్తూ ఉంటారు కంపల్సరీ అందరికీ, మాకు ఒకటే కాదు. సో ఆ ఫ్లోర్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెచ్చిస్తూ ఉంటారనమాట మా మా సైడ్ స్పెషల్ అని చెప్పేసి. ఇంకా ఫైనల్లీ మేము సూపర్ మార్కెట్కి అయితే వచ్చామండి. సూపర్ మార్కెట్లో కావాల్సినవి తీసుకోవాలని చెప్పి. ఇంకా మేము డీమార్ట్కి వెళ్ళి కూడా చాలా రోజులు అయింది కదా. సో డీమార్ట్కి మేము తీసుకొని ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి పోస్ట్పోన్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. పాపని తీసుకొని వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అని. సో నియర్ బై స్టోర్లోనే తీసుకుంటూ ఉన్నాం కావాల్సినవన్నీ. రిటర్న్ కూడా వచ్చేస్తున్నాం అనమాట షాపింగ్ చేసుకొని. ఇదండి వాల్టీ వ్లాగ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పంపించే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. బాయ్.